నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? కూర్చో. భూమి, ఆకలిగా ఉందా? అయ్యో లేదమ్మా. బిడ్డ ఆకలి తల్లికి తెలియదనుకున్నావా? నీకు కూడా తినిపిస్తాను. పెట్టమ్మా. అన్నం తినాలంటే అమ్మ దగ్గర చెయ్యి చాచకూడదు, నోరు తెరవాలి. నేనే తినిపిస్తాను కదా. అలాగే అమ్మా. వద్దు, తన ఎంగిలి నాకు తినిపిస్తావా? తప్పను. మీరిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళలా ఉండాలి. నా ఎంగిలి మీ అమ్మ, మీ అమ్మ ఎంగిలి నేను ఎన్నిసార్లు తిన్నామో తెలుసా? మీరంటే ఫ్రెండ్స్. భూమి నువ్వు కూడా ఫ్రెండ్స్ అనుకోండి, అందులో తప్పేంటి? మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి, సరేనా? ఆకలి వేస్తుంది కదా, ఇప్పుడు కూడా తినకుండా మొండికేసావనుకో, నువ్వే బాధపడతావు. నా మాట వినమ్మా. వాణిగారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే మీరు పంపిన పార్సిల్ నాకు అందింది. నేను తనకు తినిపిస్తాను. చాలా కమ్మగా ఉంది. ఇదేంటి, పప్పన్నం పెడితే తిననన్న అమ్మాయి పెరుగన్నం పెడితే తింటోంది. అయినా సరే ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. అను, ఇంకెప్పుడు అన్నాన్ని అలా నేలకేసి కొట్టొద్దు. మనం జీవించినంత కాలం మనం తినే ప్రతి మెతుకు పైన మన పేరు రాసుంటుందని పెద్దవాళ్ళు చెప్పేవారు. అన్నం దేవుడితో సమానం. దేవుణ్ణి ఎప్పుడు నేలపాలు చేయకూడదు, సరేనా? టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా అమ్మ ఎప్పుడు ఇలాంటి అన్నం నాకు పెట్టలేదు. అమ్మ పెట్టినా నువ్వు తినాలి కదా. స్పూన్ ఫీడింగ్తో పెరగడానికి, అమ్మ గోరు ముద్దలు తిని పెరగడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే నిన్ను మీ అమ్మ నా దగ్గరికి పంపించింది. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. ఒరేయ్ సన్నీ, చిన్ని, ఏంటత్తా కరెంట్ షాక్ కొట్టిన కాకలా అలా అరుస్తున్నావు? నిజంగానే కరెంట్ షాక్ కొట్టిందా ఏంటి? శుభవార్తరా, ఆపరేషన్ మౌనిక సక్సెస్. ఆపరేషన్ మౌనిక? ఇదేంటత్తా? నీకు చెప్పినా అర్థం కాదులే, కానీ మనం అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఎక్కడికత్తా?
చెప్తే కాని రావా? ఒసే చిన్ని, ఇన్ని రోజుల నుంచి వీడితో ఎలా కాపురం చేస్తున్నావే? అత్త, నీకో దండం. ఇలాంటి మాటలు చెప్పి నీ మొగుడు నిన్ను వదిలేసినట్టు నా పెళ్ళాం కూడా నన్ను వదిలేసేలాగా చేయకు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంతే కదా. ఒక్క నిమిషం అత్త, చిన్నిని తీసుకొస్తాను. చిన్ని, మీ పిన్ని మౌనిక ఎవరి కొంపలో కూల్చడానికి ప్లాన్ చేశారు. అది నాకు అర్థమవుతుంది. ఉన్న పలంగా మనల్ని పిలిచి బయటికి వెళ్ళాలంటుంది కదా. ఈ రెండు పిశాచుల వల్ల ఎవరు బలైపోతున్నారో ఏంటో. రేయ్, నసపెట్టింది చాలు గాని త్వరగా పదండి. వస్తున్నాం పిన్ని. ఇంత కంగారుగా తీసుకెళ్తుందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఆ అనామకుడు ఎవరై ఉంటారో, వీళ్ళేం ప్లాన్ చేశారో అస్సలు అర్థమై చావట్లేదే. అను, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక్కడ ఉండలేను. నా చేతులు చూడు ఎలా అయ్యాయో. అయ్యయ్యో, ఏమైందమ్మా? మా ఇంట్లో ఏం కావాలన్నా పని వాళ్ళు చేసి పెడతారు కదా. అవును. మీ సంధ్య బావిలో నీళ్లు తోడుకొని బ్రష్ చేసుకోమని చెప్పింది. నేను నీళ్లు తోడుకోవడం వల్ల నా చేతులకి గాయాలయ్యాయి. నాకు అలవాట్లేని పనులు చెప్పి పనిష్మెంట్ ఇస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పనైందమ్మా. నువ్వు ఏడవకు తల్లి. నీ కంట్లో కన్నీరు రానివ్వనని మీ నానమ్మకి నేను మాట ఇచ్చాను. నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఉండమ్మా, నేను వాణి గారికి చెప్తాను. నువ్వు ఏడవకు తల్లి, ఊరుకో. ఈ సానుభూతి నాకేమొద్దు. వాణితో మాట్లాడించు. ఇదిగో ఇప్పుడే కాల్ చేస్తాను. నువ్వు ఏడవకమ్మా. ఒక్క నిమిషం అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. రింగ్ అవుతుంది. ఇదేంటి అత్తయ్యకి పార్వతి అత్తయ్య ఫోన్ చేస్తుంది? హలో వాణి, ఇక్కడ నన్ను సంధ్య టార్చర్ పెడుతుంది. నన్ను పనిష్ చేయడానికి మా మమ్మీ ఇక్కడికి పంపించింది. నేను 9 o'clock వరకు పడుకున్నానని నా మీద కోపంతో బావిలో నుంచి నీళ్లు తోడుకొని ముఖం కడుక్కోమని చెప్పింది. మన ఇంట్లో అయితే నేను లేవగానే బెడ్ మీదకి అన్నీ వచ్చేస్తాయి కదా. ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాలంట. ఏంటి వాణి ఇది? మా మమ్మీ సంధ్య ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారు. ఆ రోజు పూజలో సంధ్యాని కూర్చొనివ్వలేదని మా మమ్మీ కోపంతో నన్ను సంధ్య వాళ్ళ ఇంటికి పంపించింది. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు వాణి, నేను ఇక్కడ ఉండలేను. మాట్లాడుతుంది మీ నానమ్మ కాదు, మీ మమ్మీని.
నువ్వు చాలా ముదురు బావా. చాలా కష్టపడి ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది ఈ రోజుతో నిన్ను నా వాణ్ణి చేసుకోవడం కోసమే. నేనెవరినూ పెళ్లి చేసుకోవాలా? నిన్ను తప్ప నా పక్కన ఎవ్వరిని ఊహించుకోలేను. పిచ్చి బావా, ఈరోజు నిన్ను ఎలా లాక్ చేయబోతున్నానో చూడు. అమ్మో, ఒక్క జ్యూస్ ఇస్తే మా బావకి అనుమానం వస్తుంది. పైగా నేను చేసిన పనికి మాలిన ప్లాన్ వల్ల బావ నన్ను నమ్మే పరిస్థితుల్లో లేడు. మా బావని మత్తులో లాక్ చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి. బావా, జ్యూస్ తీసుకో. నువ్వు తీసుకో. అలాగే బాబా. తాగు బావా. హా, ఏమైంది బావా? ఇందులో ఏం కలిపావు? ఏం మాట్లాడుతున్నావు బావా? సరే, నీ చేతిలో ఉన్న గ్లాస్ నా చేతికి ఇచ్చి నువ్వు ఈ గ్లాస్ తీసుకో. బావా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించటం కాదు, జాగ్రత్త పడుతున్నాను. నువ్వు నిజంగా ఇందులో ఏమీ కలపకపోతే ఈ గ్లాస్ తీసుకో. ఏంటి బావా? నువ్వు నిజంగా నిజాయితీ పరురాలివే అయితే, నీ మనసులో ఏమీ లేకపోతే ఈ గ్లాసులోంది తాగు మౌనిక. బావా, అయ్యో, చెప్తుంది నీకే, తాగు. బావా, అది తాగు. నా మీద చేయి చేసుకున్న నీ ఫ్రెండ్ని నేను ఎప్పటికీ క్షమించను. అను అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, వద్దు వద్దు అని చెప్తున్నా తీసుకెళ్లి సంధ్య ఇంట్లో పెట్టావు. అను తన కళ్ళెదుట లేదని రోజూ మీ అత్తయ్య ఏడుపు కూడా నేను భరించలేకపోతున్నానమ్మా. ఖచ్చితంగా మా మమ్మీ వచ్చి నన్ను మళ్ళీ కన్విన్స్ చేస్తుంది. అయినా నేను కన్విన్స్ అవ్వను. ఆవిడ ఫ్రెండ్ నన్ను కొడుతుందా? నన్ను కొట్టడానికి ఆ సంధ్యకి ఎంత ధైర్యం! ఐ హేట్. నువ్వు నాతో మాట్లాడవు అంతే కదా? నువ్వు కాదు, నేనే మాట్లాడను. పో, నీ ఫ్రెండ్ చేసిన పనికి నాకు కోపం వస్తుంది. నిన్ను నీ సంధ్యని అస్సలు క్షమించను.
నన్ను కొడుతుందా? నేనంటే ఏంటో మీ ఫ్రెండ్కి చూపిస్తాను. భూమి, నిజంగా నువ్వు గ్రేట్. నన్ను నీ ఫ్రెండ్ కొట్టిందంటే ఆ భూమి గ్రేట్ అంటావేంటి? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా ఓడిపోతావు అనుకోలేదు. నేను ఓడిపోవడం ఏంటి? నా గెస్సే రాంగ్. ఖచ్చితంగా నీకున్న పట్టుదలకి నువ్వు నిలబడతావేమో అనుకున్నాను, కానీ 1 డేలో ఇలా ఓడిపోతావని నేను అస్సలు అనుకోలేదు. సంధ్య చెప్పినట్టు భూమి గెలిచింది. తనే రైట్, నేనే రాంగ్. మమ్మీ, ఏంటి నువ్వు మాట్లాడేది? నాతో మాట్లాడనన్నావు కదమ్మా, నువ్వు మాట్లాడుకో. నీకు నచ్చినట్టు నువ్వుండు. కానీ సంధ్య చేతిలో నేను ఓడిపోయాను. లేదు లేదు, భూమి చేతిలో నువ్వే ఓడిపోయావు. మమ్మీ, నేను ఓడిపోవడం ఏంటి? అవి నన్ను కొట్టిందంటే వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు అర్థం కావట్లేదు. భూమి గ్రేట్ ఏంటి, సంధ్య గ్రేట్ ఏంటి, నేను ఓడిపోవడం ఏంటి? అవును, ఓడిపోయావు. ఎక్కడ ఓడిపోయాను? దేనికి ఓడిపోయాను? నువ్వు సంధ్య ఇంట్లో ఉండగలవని నేను, ఉండలేవని సంధ్య, మేమిద్దరం ఛాలెంజ్ చేసుకున్నాం. అను నా కూతురు ఖచ్చితంగా ఉంటుంది, దేన్నైనా ఫేస్ చేస్తుంది. భూమి కంటే అను చాలా ధైర్యవంతురాలు, చాలా స్ట్రాంగ్ అని నీ గురించి నేను చాలా చాలా గొప్పగా చెప్పాను. సంధ్య ఏమో మీ అను ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండలేదు, కావాలంటే మా ఇంటికి పంపించి చూడమని చెప్పింది. నేను నా కూతురు నాకంటే జగముండి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటుందని తనతో చెప్పాను. నేను సంధ్య సీక్రెట్ గా ఛాలెంజ్ చేసుకుని నిన్ను అక్కడికి పంపించాను. కానీ నువ్వు సంధ్య అన్నట్టు ఓడిపోయి వస్తావని నేను అనుకోలేదు. నేను ఓడిపోయి రాలేదు మమ్మీ, ఆవిడ చేయి చేసుకుంటా వచ్చాను. అది కూడా టాస్క్ లో ఒక భాగం. చేయి చేసుకుంటారు, అలాంటివన్నీ ఉంటాయి. కానీ భూమి నీలాగే అలాగే వెళ్ళిపోలేదే. భూమికి అమ్మా నాన్న లేరు కదా, ఎక్కడికి వెళ్తుంది? ఆశ్రమానికి వెళ్తుంది. సంధ్య నీకు పెట్టినట్టుగానే భూమికి కూడా పరీక్షలు పెడుతుంది. భూమి ఆ పరీక్షలన్నీ ధైర్యంగా ఎదుర్కొని సంధ్య చెప్పిన దానికంటే కూడా అదనంగా చేసి చూపించి సంధ్య చేత తను గ్రేట్ అనిపించుకుంది. నేనేమో మా అను గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను, కానీ నువ్వేం గ్రేట్ కాలేదే. భూమియే గ్రేట్. మమ్మీ, నేను గ్రేట్ కాదంటావేంటి? నాకంటే భూమియే గొప్పదా? మరి నువ్వెలా మధ్యలో వదిలేసి వస్తే అర్థం అదే కదమ్మా. భూమి సంధ్య పెట్టే పరీక్షలకి నిలబడింది. నువ్వు ఒక్కరోజు కూడా తట్టుకోలేక ఇదిగో ఇలా పారిపోయి వచ్చేసావు. నేనేం పారిపోయి రాలేదు, కోపంగా వచ్చాను. కోపంగా వచ్చావో అలిగొచ్చావో అర్థాలు వేరైనా ఫైనల్ రిజల్ట్ ఏంటి? గెలిచామా ఓడామా అన్నదే కదా ముఖ్యం. నువ్విప్పుడు ఓడిపోయినట్టే కదా. సంధ్య పెట్టే పరీక్షల్లో నువ్వు ఓడిపోయావు. ముఖ్యంగా భూమి చేతిలో ఓడిపోయి పిరికిదాన్లా పారిపోయి వచ్చేసావు. మమ్మీ, స్టాప్ ఇట్. ఇంకోసారి పారిపోయి వచ్చాననుకో, ఇప్పుడేంటి? భూమి కంటే నేనే గ్రేట్ అని నిరూపించుకోవాలి, అంతేనా? లేదులేమ్మా, నువ్వక్కడ ఉండలేవు, వదిలేసే. నేను ఉండగలను, ఉండి చూపిస్తాను. నాకంటే భూమి గ్రేట్ కాదు. కాదమ్మా, నిన్ను సంధ్య కొట్టింది కదా, వదిలేసే. కొడితే ఏంటి? సంధ్య, మనం మాట్లాడుకోవడానికి 100 మాట్లాడుకోవచ్చు, కానీ అది నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. దాని మీద చేసుకునే హక్కు నీకు మాత్రమే ఉంటుంది. నేను దాన్ని నీ చేతుల్లో పెట్టడానికి కూడా కారణం ఇదే. దాన్ని ఎలాగైనా ఏదైనా అనాలన్నా, దాని మీద చేసుకోవాలన్నా అనులో నాకు నువ్వు కనిపిస్తున్నా. నీకు చెప్పాను కదే,
దాన్ని నాలా కాదు నీలా చూడాలని. ఇంకెప్పుడు అను విషయంలో నువ్వు నాతో ఇలా సారీ చెప్పొద్దు ప్లీజ్. అదంతా ఓకే. అవును, అను ఏంటి నేను గెలుస్తాను, గ్రేట్ అనిపించుకుంటాను అని సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఏమీ లేదే, అది కోపంగా ఇంటికొచ్చి నేను వెళ్ళను అని చెప్పింది. సరే వెళ్ళకు, నీకంటే భూమియే చాలా గ్రేట్ అని చెప్పాను. ఎందుకలా అన్నావే? చెప్పాను కదా, కింద పడ్డా పై చెయ్యి నాదే ఉండాలని నాలాగే కోరుకునే రకం. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. దాని ఈగో హర్ట్ అయ్యి అక్కడ నేను ఉండలేను అన్నాను. నేను ఉండి చూపిస్తానని నాతో ఛాలెంజ్ చేసి మరీ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు నువ్వు పొమ్మన్నా అది పోదు. ప్లీజే, దాన్ని నేను కోరుకున్నట్టుగా మార్చి మళ్ళీ నా దగ్గరికి పంపించవే. నేను చూసుకుంటాను. నీ కూతురు ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావో అలాగే మార్చి నీ చేతుల్లో పెడతాను. నా కూతురు కాదే, మన కూతురు. సరే, అను ఏమైనా తిందా? ఎక్కడే, ఇలా వచ్చింది అలా బయలుదేరింది. సరే సరే, నేను చూసుకుంటాను. సరేనే, బయలుదేరతాను. బాయ్. దానితో జాగ్రత్తే. సరే, ఉంటాను. బాయ్. బేబీ, అమ్మ మౌనిక, అమ్మ మౌనిక, బేబీ. అయ్యో, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. పట్టపగలి ఇంటికొచ్చి చెయ్యకూడని పని చేశాడే. నా కూతుర్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? రేపు మాపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే సమయంలో నా కూతురి బతుకు బుగ్గిపాలు చేశాడే. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే నష్టం అంటారు. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని ఎవరు కాపాడతారే? మమ్మీ మమ్మీ మమ్మీ, అయ్యో బేబీ, ఏంట్రా నా కూతురు జీవితం నాశనం అయిపోయి నేనేడుస్తూ ఉంటే మధ్యలో నీ గోలేంట్రా? నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలిసే. రాజేష్ మత్తులో చేయకూడని పని చేశాడు. ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు దేవుడా. మమ్మీ. అయ్యో, ఎంత పని చేశావయ్యా. ఈ విషయం తెలిస్తే మా వాణి వదిలి ఏమనుకుంటుంది? నీ భార్య వింది ఏమైపోతుంది? ఇప్పుడు నా కూతురికి న్యాయం ఎలా చేస్తావయ్యా? మా అల్లుడు మంచోడని అనుకున్నాను, కానీ ఇలా ముంచే పనులు చేస్తావని అనుకోలేదయ్యా. స్టాప్ ఇట్. సంధ్య, సంధ్య, సంధ్య ఎక్కడున్నావు?
అదిగో వాణిగారు వచ్చేశారు. అత్తయ్య రండి, ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి అత్తయ్య. శ్రీజ, వెళ్ళి వాటర్ తీసుకురా. చాలు, చేసిన మర్యాదలు చాలు. మా అమ్మని ఏడిపించింది చాలు. అత్తయ్య అది అను, వెళ్దాం పద. వాణి, నాకు తెలుసు తల్లి, నిన్నెంతలా బాధ పెడుతున్నారో. స్నేహితురాళ్ళిద్దరూ కలిసి నిన్ను ఎన్ని బాధలు పెడుతున్నారో నాకు బాగా తెలుసు. వాణిగారు, దేంతో నాకేం సంబంధం లేదండి. అప్పటికి నేను చెప్పాను. కానీ ఈ ఇంట్లో నా మాట ఎవరైనా వింటే కదా, మీ మనవరాల్ని మీరు తీసుకెళ్ళిపోండి. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మ మీద చేయి చేసుకుంటావు? నీ ఇంటికొచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేక, పప్పన్నం తినలేక, ఆకలితో అలమటిస్తుందని చెప్పి నేను ఎంత బాధపడ్డానో, రాత్రంతా నిద్రపోకుండా ఎంతలా ఆలోచించానో అసలు మీకేం తెలుసు? నువ్వు మా అమ్మ మీద చేయి చేసుకుని చాలా తప్పు చేశావు. నేను అదే మాట చెప్పానండి, కానీ వింటేగా. చూడు, వాణిగారికి ఆవేశం వస్తే ఎవరి మాట విన్నని చెప్పానా? ఇప్పుడేం సమాధానం చెప్తావు? బెల్లం కొట్టిన రాయిలాగా అవలా మౌనంగా ఉంటావేంటి? ఎప్పటికైనా చేసిన తప్పుకి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అలా కోపంగా చూస్తే శ్రీకరం భయపడతాడేమో, శ్రీజ భయపడుతుందేమో, నేను భయపడను. వాణిగారు, సంధ్య వింధ్య కలిసి ఆ నూనె ఈ ఇంట్లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంత పెద్ద ఇంట్లో ఉండే అమ్మాయి ఇంత చిన్న ఇంట్లో ఉండలేదండి. మీ మనవరాలు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సంధ్య, మర్యాదగా నువ్వు చేసిన పనికి సారీ చెప్పు. అత్తయ్య, మీరు సారీ చెప్పమంటే నేను 100 సార్లు సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అనూని ఇక్కడికి తీసుకొచ్చింది నేను కాదు. తెలుసు, జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని చిన్నపిల్లాన్ని చూడకుండా నీ స్నేహితురాలు అనుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అత్తయ్య, ఆ రోజు వింధ్య తీసుకొచ్చిందేమో కానీ ఈ రోజు అనూయే ఇక్కడికొచ్చింది. కావాలంటే అనూని అడగండి. ఎందుకు సంధ్య డ్రామాలు ఆడుతున్నావు? ఏడుస్తూ మా ఇంటికొచ్చిన అమ్మాయి వింధ్య బలవంతంగా ఇక్కడికి లాక్కు రాకుండానే తనంతట తానే వచ్చేసిందా? ఇలాంటి మాటలు నీకు వింధ్యకి చాలా బాగా వచ్చు. ఎంతైనా గొప్ప స్నేహితురాళ్ళు కదా. అమ్మాను, మనం వెళ్దాం పద. ఏంటమ్మా? వాణి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? సంధ్య నిన్ను కొట్టింది కదా, మీ అమ్మ నిన్నిక్కడికి బలవంతంగా తీసుకొచ్చింది కదా. అబ్బా వాణి, ఆవిడ చెప్పింది నిజమే. లేదు, నిన్నేదో బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. నువ్వసలు ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదమ్మా. అవునమ్మా, నేను కూడా అదే చెప్పాను. నువ్వెవ్వరికీ భయపడద్దు. నేనేం భయపడట్లేదు వాణి, నాకు నేనుగా వచ్చాను. నేను చాలా గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళిపోవాని. అమ్మా, నువ్వసలు కొత్తగా గ్రేట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం ఏంటి? నీకేదో మాయ మాటలు చెప్పారు వీళ్ళందరూ. నేనే ఇష్టంగా ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఉంటాను. ఇంతకు ముందు నాదే మిస్టేక్, అందుకే ఆవిడ నా మీద చేయి చేసుకుంది. తప్పేముంది? కాసేపు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కోపం పోయింది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, నువ్వసలు ఇక్కడ ఉండలేకపోతున్నావు కదమ్మా. పైగా నువ్వు ఇంట్లో లేకపోతే నేను కూడా అసలు అక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ వాణి, ఇంకొద్ది రోజులే కదా, నేను వచ్చేస్తానులే. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. నీకసలు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందమ్మా? అసలు నువ్వు ఎవ్వరి మాయ మాటల్లో పడొద్దు. అయ్యో వాణి, నేను ఇష్టంతో వచ్చానని చెప్తుంటే నువ్వు వినవేంటి? అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు.